నటుడు పృథ్వీ ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చూస్తున్నారు తెలంగాణలో జనసేన పార్టీ కార్యక్రమం పార్టీ కార్యక్రమం? తెలంగాణలో అద్భుతంగా ఇప్పుడు నూతనంగా పార్టీ ఆఫీస్ ఓపెన్ అయింది. అద్భుతం. ఇది రానున్న రోజుల్లో చరిత్ర సృష్టిస్తుంది. చరిత్ర ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు మనం ఎక్కడ మన ఎర్రగడ్డ దాటాక బీజేపీ ఆఫీస్ ఉంది. బీజేపీ ఆఫీస్ ఏముంది, ఇక్కడ బీజేపీ జెండా ఎగురుతున్నది. చరిత్రే కదా. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి దుమ్ము దులుపుతుంది పార్టీ అది. సో అలాగా జనసేన ఒక పెద్ద చరిత్రకి శ్రీకారం. ఈరోజు నూతన పార్టీ ఆఫీసు శంకుస్థాపన, ఓపెనింగ్, ప్రారంభోత్సవం అన్నీ జరుగుతాయి. సో జనసేన ఆంధ్ర పార్టీ తెలంగాణలో చోటు లేదని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మాట ఆంధ్ర పార్టీ, తెలంగాణ పార్టీ, కడప పార్టీ, రాజంపేట పార్టీ అలా ఉండవు. పార్టీ పెట్టాక ఎక్కడైనా పోటీ చేయొచ్చు. భారత రాజ్యాంగం చదువుకోమరండి వాళ్ళని. భారత రాజ్యాంగం చదువుకుంటే మేమే స్వాగతించాం, రండి మీరు ఆంధ్రాలో కూడా పోటీ చేయండి అని చెప్పి అప్పట్లో కేటీఆర్ని వీళ్ళందరినీ. ఇది కాదు, ఇది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీలోనే పోటీ చేయాలి, మీరు గల్లీ దాటి వెళ్ళకూడదని ఎవడు అనకూడదు. వాళ్ళు వెళ్ళి పంజాబ్లో పోటీ చేశారు, అద్భుతంగా విజయాన్ని సాధించారు. ఎంఐఎం పార్టీ వెళ్ళి అక్కడ కూడా పోటీ చేసి వాళ్ళకి 2 సీట్లు 1 సీటు వచ్చినాయి. సో అది కరెక్ట్ కాదండి. ఆంధ్ర పార్టీ అనే మాట అనేది తప్పు. సో పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ ఉంది. బీజేపీ అయితే స్క్రిప్ట్ లో ఇదంతా భాగం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎంట్రీకి సంబంధించి కూడా చెప్తున్నారు. మా వెనకాల సినిమాలో చెప్పినట్టు చెప్పారు మీరు. నీ వెనకాల రాఘవేంద్ర ఉన్నాడు, స్క్రిప్ట్ ఇచ్చాడు, డైలాగుల ప్రకారం మాట్లాడుతున్నావు. అంత దుస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరండి. పవన్ కళ్యాణ్ గారు భావజాలం బీజేపీ, ఆయన ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అంతకుముందు 2019 ఎలక్షన్ అప్పుడు ఆయనకి నరేంద్ర మోడీ గారు స్వాగతించి నీతి నిజాయితీ ఇతను బ్రహ్మాండంగా భారతదేశానికి పనికొస్తాడు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, భారతదేశానికి పనికొచ్చే అద్భుతమైన నాయకుడు. మొన్న మేము వెబ్ సిరీస్ కోసం ఇండోర్ వెళ్తే అక్కడ ఏమంటున్నారు, ఈజ్ అనదర్ యోగి ఆదిత్యనాథ్ ఫర్ ఇండియా అని అంటున్నారన్నమాట. ఇంకా ఎంతకన్నా ఇంకేం కావాలండి? ఎక్కడ చూసినా మహారాష్ట్ర కానీ, ఇటు చెన్నై కానీ, అటు మన కర్ణాటక కానీ, ఎక్కడికి వెళ్ళినా జనసేన ప్రపంచమే కనబడుతుంది. సో తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ వాళ్ళ కోసం, ఆంధ్ర వాళ్ళ కోసం కాదు. ఆ పెత్తందారి వ్యవస్థ మనకు వద్దు, ఆ సీమాంధ్ర పెత్తనం వద్దు, మళ్ళీ ఆ నాయకత్వం వద్దు అని చెప్పేసి కవిత చెప్తున్నది. మరి ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందండి? ముందు వీళ్ళకి ఎక్కడ అది ఆంధ్ర, ఇవన్నీ విజయనగరం వాళ్ళది బేసు. ఎక్కడి నుంచి వచ్చారు? లిక్కర్ పార్టీ. ఆవిడేమో ఏదో అనవచ్చు, మరి ఆడకూతురు, మనం ఏం మాడకూడదని ఊరుకున్నాం. మరి తిహార్ జైల్లో ఎందుకు పెట్టారు మిమ్మల్ని? ఏ తెలంగాణ వాదం కాపాడింది మిమ్మల్ని? తెలంగాణ వాదానికి, తెలంగాణకి ద్రోహం చేశారు కదా వీళ్ళు. చేయబట్టే కదా లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర పెత్తందారి ఏం లేదండి. పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ రాకూడదు మరి ఇక్కడ, అంటే అక్కడ ఢిల్లీ వాళ్ళు పెత్తం ఇక్కడ. అది కాదు కదా. ఇక్కడ ఏంటంటే ఒకటే తెలంగాణ వాదం అన్నప్పుడు తెలంగాణ వాదాన్ని, తెలంగాణ భావజాలాన్ని అన్నీ గౌరవిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కొట్టుకుపోతున్నప్పుడు తెలంగాణకి ఉదారంగా డబ్బులు ఇచ్చి కొన్ని కోట్లు ఇచ్చి ఆదుకుంది పవన్ కళ్యాణ్ గారు. పార్టీలకు అతీతంగా కొండగట్టుని డెవలప్ చేయాలని బ్రహ్మాండంగా విరాళాలు సేకరించి టీటీడీ నుంచి కూడా తీసుకొచ్చిన నిధులు అక్కడ అద్భుతంగా చేశారు. అది కూడా ప్రాంతీయ తత్వం, తెలంగాణ తత్వం అని చేయలే. అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలని. అంతేగాని ఇక్కడ ఆంధ్రలో పెత్తనం ఏముండదండి. మా బాస్ వచ్చి పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ నిలబడే వాళ్ళంతా మా కార్పొరేటర్లు. రేపొద్దున మీరు అన్నట్టు 100 ఎంతమందో ఉంటే 100లో దగ్గర ఒక 50 ఎంతమందో మా తెలంగాణ నాయకులే పోటీ చేస్తారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ రేపు నాయకులు అవుతారు, గెలుస్తారు. అది భయం. సో రిసీవ్ చేసుకుంటారా తెలంగాణ ప్రజలు? జనసేన రిసీవ్ చేసుకుంటారా? ఒకే సీటు బీజేపీది ఫస్ట్. అసలు 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారికి గెలవలేదన్నారు. 21 ఎమ్మెల్యేస్, 2 ఎంపీలు, 100% స్ట్రైక్ రేట్. ఈ రోజున 164 సీట్లతోటి ముందుకు దూసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎన్ని రకాలుగా రిసీవ్ చేసుకుంటారో రేపొద్దున జనబాహుల్యంలోకి వెళ్ళాలి. మీలో సత్తా ఉందనుకోండి, మీరు నిలబడండి. మీలో సత్తా లేకపోతే ఎందుకు ఈ వంకర మాటలు? మీరు నిలబడి పోటీ చేయండి. ఎవరు దమ్ము ధైర్యం ఏంటనేది ఎలక్షన్ రంగంలో తెలుస్తుంది. సో తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన ఏపీ డిప్యూటీ సీఎం, ఫస్ట్ ఏపీని అభివృద్ధి చేసుకోండి, తెలంగాణ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఇక్కడ రాలాయన, జనసేన అధ్యక్షుడిగా వచ్చాడు ఇక్కడికి. ఏపీ డిప్యూటీ సీఎం అక్కడ పనులు చేసుకుంటాడు ఆయన. ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. అక్క ఏంటంటే ఏది పడితే అది మాట్లాడుద్ది. బత్తాయిల మాటలు మనకు వద్దు. బత్తాయి మాటలు మనకు వద్దండి. మనకేంటంటే ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజాస్వామ్యంగా అభివృద్ధి అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. 24/7 పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చాక పార్టీ అధ్యక్షుడు.
ఇక్కడికి వచ్చే ప్రభుత్వంలో తలదూసి పెట్టలేదే. ఆ రాహుల్ రామకృష్ణ అని అతను ఒక నటుడు. అతను ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖల్లో ఎంత అభివృద్ధి చేశారో మొత్తం బయట పెట్టండి అంటే, నువ్వు ఇక్కడ పుట్టావు కదరా తెలంగాణలో, వాళ్ళని అడగాలి మీరు ఈ మాట. మీరు మమ్మల్ని కాదు ఆయన అడగాలి. నీకేం తెలుసురా నీకు, నువ్వు ఎవడురా నువ్వు అని ముందు అతన్ని అడగాలి. నువ్వు ఇక్కడ మంత్రులను అడగలుగుతాడు అతను వెళ్ళి? అడగలేరు. ఎందుకంటే ఊరికి ఇవన్నీ ఏంటంటే తాటాకు చప్పుళ్ళకి భయపడే సింహం కాదు ఇది. సింహం భయపడదు, డైరెక్ట్గా వస్తారు. ఎవరు దమ్ముంటే వాళ్ళు తేల్చుకోవటమే. సో మంత్రులు కూడా చాలా వరకు వ్యతిరేకిస్తున్న పరిస్థితిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీకి సంబంధించి మరి ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏంటండి వీళ్ళు ఇప్పుడు రేపు పొద్దు నుంచి మేము పాస్పోర్ట్ తెచ్చుకోవాలి ఇక్కడికి రావాలంటే. హైదరాబాద్లో షూటింగ్లు చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ మొత్తం అటు వెళ్ళిపోకూడదు, ఇక్కడ వాళ్ళని కూడా డెవలప్ చేయాలని ఒక విజయ్ దేవరకొండ వచ్చాడు, ఒక రాహుల్ రామకృష్ణ తెచ్చారు, ఇంకొక అబ్బాయి వచ్చాడు, బలగంలో ఇంకొక అబ్బాయి వచ్చాడు, నితిన్ ఉన్నాడు, ఇలా డైరెక్టర్స్ వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. ఇంకేంటండి ఇంకా ఇప్పుడు ఎందుకు లేరండి? ఇప్పుడు విజయనగరంలో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో, ఇక్కడ మినిస్టర్లే. మాకు అక్కడ ఉన్నాయని చెప్పకపోతే రేవంత్ రెడ్డి గారి అల్లుడు భీమవరం, ఇవన్నీ మాట్లాడితే ఎలాగండి? అక్కడ అమ్మాయిలు ఇక్కడ తెచ్చుకుంటారు, ఇక్కడ అబ్బాయిలు అక్కడ ఇస్తున్నారు, బంధుత్వాలు ఉన్నాయి, భౌగోళికంగా విడిపోయాం అంతే తెలంగాణ ఆంధ్ర. ఇది ఆంధ్ర పెత్తనం ఏం కాదు. జనసేన అధ్యక్షుడు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఎక్కడైనా ఇప్పుడు కర్ణాటకలో పెడితే వాళ్ళందరూ తప్పట్లు కొట్టి స్వాగతించారు అన్ని పార్టీల వాళ్ళు. అది గ్రేట్. అది మహారాష్ట్రలో జనసేన ఓపెన్ చేస్తున్నారు, ఇక్కడ చెన్నైలో అందరూ హ్యాట్సప్ అన్నారు, హ్యాట్సప్ టు పవన్ కళ్యాణ్ అన్నారు. అలా రావాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రానేమో వెళ్ళనేమో ఇక్కడ పార్టీ పెట్టనేమో ఏంటంటే మాటలు. ఎందుకు లేదు? అన్ని చోట్ల ఉందండి అది. శనివారం ఆదివారం రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవచ్చు, బట్ అధికారం చెలాయిస్తా అంటే ఇక్కడ ఒప్పుకునేది లేదని కూడా చెప్తున్న పరిస్థితి. అధికారం అంటారు ఏంటంటే నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు శనివారం ఆదివారం సంక్రాంతిలో కోడి పందాలకు వస్తారు, నెల రోజులు అక్కడే ఉంటారు. అప్పుడు ఇక్కడ అడుగు పెట్టొద్దురా తెలంగాణ వాళ్ళు అని అంటాము మేము? ఎంత తప్పు మాట అది. కడుపుగా అన్నం తిన్నవాడు ఎవడో మాట్లాడడం, అశుద్ధం తిన్నవాడే ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో అర్థమైందా? అదే అడుగు పెట్టనివ్వం, చేయనివ్వం, అలాంటి మాటలు మేము స్వాగతించం. ఎందుకంటే సింహం ఇంకా ఊరికనే అడుగు పెట్టింది అంతే. వచ్చింది ఇప్పుడు వస్తున్నాడు ఆయన 3 గంటలకి. ఆయన వచ్చేలోపే కంగారు పడిపోతుంటే ఇంక వచ్చి ఒక బహిరంగ సేపు పెట్టారంటే కేలికతం దుకాణం బంధం ఇది. అది కవిత చెప్తుంది, సినిమా యాక్టర్లుగా మేము చూస్తాము, ఎంటర్టైన్ చేస్తాము, వాళ్ళ డ్యాన్సులు పాటలు, బట్ రాజకీయం చేస్తా అంటే మాత్రం ఒప్పుకోమని చెప్పేసి చెప్తుంది. సినిమా యాక్టర్లో రాజకీయం చేస్తానంటే ఈవిడెవరండి చెప్పటానికి? ఈవిడెవరో చెప్పటానికి? జరిగేది ప్రజల నిర్ణయం, దైవ నిర్ణయం అంతే. సో ఎట్లా ఉండబోతుంది పోటీకి సంబంధించి? మళ్ళీ ఏమన్నా ఇక్కడ కూటమిలాగా ఉంటారా? జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? దానికి సంబంధించి నిర్ణయిస్తారండి. నాకు సీట్ ఇస్తే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నేను నిలబడి ఎవరైతే అడ్డుకుంటారో నేను కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు పోటీ చేస్తారా? నిలబడమంటే చేస్తాను నేను. మా ఇప్పుడు నేను ఎక్కడో శంషాబాద్లో ఉంటున్నా, అక్కడ ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ మిగతా పార్టీలు అందరూ అలా మంచిగా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఏ పార్టీ వస్తే ఏంటన్నా ఇక్కడ మేము స్వాగతిస్తున్నాం అన్నారు తెలంగాణ వాదులు. మరి వీళ్ళంతా తెలంగాణ వాదులు కాదు, వాళ్ళు శంషాబాద్లో ఉన్నవాళ్ళు తెలంగాణ వాదులు కాదు, ఆ కవిత గారి పక్కన ఉండేవాళ్ళు తెలంగాణ వాదులు. ఇది కరెక్ట్ కాదండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళ చేతలు అన్నీ చాలా తెలుసు. చట్టాలు ఇప్పితే చాలా ఉన్నాయి, అవి త్వరలోనే ప్రజలే ఇప్పుతారు, మేము ఇప్పక్కర్లా. సో మరి మన కాన్ఫరెన్స్ రెడీ చేసుకుంటారా పోటీ చేయమని? మీకు కూడా ఆల్రెడీ ఒత్తి ఒకటే మా సింహం వెనకాల పక్కన నడిస్తే చాలు. అది చేయను. నాకు సినిమా ఇండస్ట్రీ డబ్బులు ఇస్తున్నారు చాలు. ఎందుకు వెళ్ళి రాహుల్ రామకృష్ణ లాగా మీ ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని ఆ రిజల్ట్ ఇమ్మనండి, కాగితాలు ఇమ్మనండి, ఇక్కడ చూసుకోమనండి అతన్ని. అతను ఏదో గొప్ప నటుడిలాగా ఫీల్ అవుతున్నాడు, ఇక్కడ చూసుకుంటే సరిపోద్ది. అది ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది జనసేనకు సంబంధించి ఈరోజు పార్టీ? అగ్నిగోళం లోపలికి వస్తుంది 3 గంటలకి. అది తర్వాత బహిరంగ సభ పెట్టాక అది ఎలా వెళ్తుందో ప్రజలే నిర్ణయిస్తారు. కుంభమేళే కాదు. జై జనసేన. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీకి సంబంధించి చాలా మంది భయపడుతున్నారు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జనసేన అధికారంలోకి వస్తుంది. తెలంగాణ వాళ్ళు మాత్రమే ఇక్కడ అధికారంలో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో జనసేన అధ్యక్షుడిగానే వస్తున్నారు. తెలంగాణకు సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎంగా రావట్లేదు. తెలంగాణ వాదులు అయితే ఎవరు వ్యతిరేకిస్తున్నారో గత 12 ఏళ్ల పాలనకు సంబంధించి మీరు
లాస్ట్ ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణలో కూడా ప్రభంజనం చూడబోతున్నారు. సో ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. త్వరలో జరిపే జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించి ఒంటరిగా పోటీ చేస్తామా లేకపోతే కూటమిలో పోటీ చేస్తామనేది పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి యాక్టర్ పృథ్వీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సురేష్ RTV కోసం హైదరాబాద్.